చూడబోతోందా? కొద్ది రోజుల నుంచి ఆర్టీవీ చెబుతూనే వస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడింది అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తోంది, ఎటువంటి సలహాలు ఇస్తోంది, ఎటువంటి సూచనలు ఇస్తోంది, ఎటువంటి అలర్ట్ ఇస్తోంది? బంగాళాఖాతంలో ఇప్పుడు వాయుగుండం మారబోతోందా? తుఫానుగా పరిణమించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే అంతటికన్నా ముందు బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి ఇప్పుడు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కి సంబంధించి వాతావరణ శాఖ ఒక కీలకమైన సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు దక్షిణ కోస్తా రాయలసీమ తమిళనాడుకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. దాంతోపాటు నెల 11, 12, 13 తేదీలో కూడా అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలో 13 వరకు కూడా 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇంకా ఫెంజల్ తుఫానుకు సంబంధించి ఆ ప్రభావం అక్కడక్కడ కొనసాగుతోంది. బట్ అది అల్పపీడనంగా మారిపోయినా దాని ఇంపాక్ట్ కొన్ని చోట్ల ఉంది. అది ఎక్కడి వరకు ఉంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరికన్నా ముందు బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. హైదరాబాద్ కి సంబంధించి ఈ రోజు 10 గంటల వరకు కూడా వర్ష సూచన జారీ చేస్తుంది. ఆ వర్ష సూచనకి సంబంధించి ట్విట్టర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ ట్విట్టర్ కి సంబంధించి ఒకసారి మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇది కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ నేను క్లిక్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు. కాస్త నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను సో దట్ మనకి కాస్త క్లియర్ గా ఉంటుంది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తే కనుక కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. రెయిన్, థండర్ స్టార్మ్, లైటనింగ్ వార్నింగ్ వ్యాలిడ్ అప్ టు 7 to 10, 19 to 22 అవర్స్. అంటే సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా హైదరాబాద్ 3 గంటలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. లైట్ టు మోడరేట్ రెయిన్ అండ్ లైట్ థండర్ స్టార్మ్ విత్ మాక్సిమం సర్ఫేస్ విండ్స్ స్పీడ్ లెస్ దెన్ 40 kilometers in గస్ట్ అంటూ. ఇంకా మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. కాస్త హైదరాబాద్కి సంబంధించి ఇటు పశ్చిమ హైదరాబాద్కి సంబంధించి వాయువ్య హైదరాబాద్కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. అయితే ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏ ఏరియాస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది. ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్లు ఈదురుగాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని చోట్ల అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉండే అవకాశం ఉంది అనేది మనం క్లియర్ కట్ గా మాట్లాడుకోవచ్చు. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు కాబట్టి హైదరాబాద్ బి అలర్ట్. కాసేపటి వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. దాంతో కొన్ని చోట్ల కాస్త గాలి ఆ వాతావరణం అయితే కనిపిస్తోంది. సాయంత్రం 6 ప్రాంతాల్లో బయటకు వచ్చిన వాళ్ళకు ఈ ఫీల్ కొంచెం మీరు ఇన్ఫాక్ట్ కొంత ఫీల్ చేయగలరు. అటువంటి సినారియో కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉందని మ్యాప్స్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కి సంబంధించి ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే ఇదిగోండి మ్యాప్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేరుగా హైదరాబాద్ మీరు చూస్తే మబ్బు పట్టిన వాతావరణం ఉంది. ఇదిగోండి హైదరాబాద్కి సంబంధించి ఆ ప్రాంతం మీరు చూడొచ్చు. ఇటు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ మనకి మెదక్, బాన్సువాడ వరకు కూడా ఆ ఇంపాక్ట్ అనేది కాస్త మనకి కనిపిస్తోంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక చిలుకూరు, శంషాబాద్, హైదరాబాద్కి సంబంధించిన ఈ ప్రాంతాల్లో కాస్త మబ్బు పట్టిన వాతావరణం ఉంది. ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇటు చిలుకూరు వరకు కూడా మనకి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు చేవెళ్ల వరకు కూడా మనకి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మబ్బు పట్టిన వాతావరణం ఉంది. చాలా తక్కువగా వర్షానికి సంబంధించి ఏం కనిపించట్లేదు కానీ మ్యాప్లో. కానీ వాతావరణ శాఖ ఏమంటుందంటే కాస్త తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అంటే అన్నిటితో చెప్పిన బహుశా ఇక్కడ కూడా కాస్త మబ్బు పట్టిన వాతావరణం ఉంది కాబట్టి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. ఒకసారి నేను ప్లే చేసి చూసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మారుతుందని చెప్పి. కాస్త 10 గంటల వరకు కూడా సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. సో మనకి అర్థమవుతుంది దాదాపుగా 10 గంటల వరకు కూడా ఈ సినారియో కంటిన్యూ అవకాశం ఉంది. ఇది తెలంగాణకు మరీ ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావం అనేది ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి మనం మాట్లాడుకుంటున్న ఆ అల్పపీడనానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఇది డీటెయిల్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీకు గింగిరాల కొడుతూ కనిపిస్తోంది కదా. ఇదే తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది కొద్ది రోజుల క్రితం వరకు చూసుకుంటే దీని డైరెక్షన్ ఇటువైపు ఇలా అనుకున్నారు. ఇటువైపు అంటే శ్రీలంక వైపు వెళ్ళొచ్చు. ఈ డైరెక్షన్ పశ్చిమ వైపు ఉండే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరిగింది. పశ్చిమ వైపు వెళ్ళొచ్చు అంటూ కూడా చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం ఇది కాస్త డైరెక్షన్ మార్చుకొని ఇటువైపు అంటే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది అనేది మరొక చర్చ. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ డైరెక్షన్ మార్చుకుందంటూ కూడా దాదాపుగా ఫేంజల్ తుఫాన్ లాగే మనకు అనిపిస్తుంది. ఫేంజల్ తుఫాన్ కూడా ఇటు పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది, ఆ తర్వాత ఉత్తర దిశగా వెళ్ళింది, ఆ తర్వాత మరి పశ్చిమ దిశగా కాస్త డైరెక్షన్ తీసుకుంది, పశ్చిమ వాయు దిశగా కదిలింది. అలాంటి ఇంపాక్ట్ మనం దాదాపుగా ఇది బహుశా ఫేంజల్ 2 అని చెప్పొచ్చేమో. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రస్తుతానికైతే దీని ప్రభావం అంతగా మనకి లేదనే చెప్పుకోవాలి. కాస్త వర్షాలకు సంబంధించి, ఎందుకంటే ఇది కాస్త ఆ సీజన్ కాబట్టి కాస్త సీజన్ మనకి అనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ మనకి ఆవర్తనాలు, ఉపరితల ఆవర్తనాలు అక్కడికక్కడ ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. ఆవర్తన ప్రభావంతో మనకి పడుతోంది తప్ప ఇదేం తుఫాను ప్రభావం కాదు ప్రస్తుతానికైతే. కానీ 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 ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి